గుంటూరు జిల్లా కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 5గురు విద్యార్థులు గల్లంతయ్యారు. నందిగామకు చెందిన ఈ విద్యార్థులు నదిలో ఈతకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగింది. గల్లంతైన వారిలో 4 మృతదేహాలను గుర్తించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఓవచ్చు కృష్ణ. కృష్ణా జిల్లా ఏటూరులో జరిగిన ఈ ప్రమాదం 5 కుటుంబాల్లో చిరైపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కళాశాల విద్యను అభ్యసిస్తున్న 5గురు యువకులు, మొత్తం 11 మంది యువకులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా నీటిలో పడిపోవటం, అక్కడ పెద్ద ఎత్తున ఇసుక తవ్విన గుంటలు ఉండటం, అక్కడ 5గురు యువకులు మృత్యువాత పట్టడం స్థానికంగా కానీ కాదు జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అలాగే స్థానికులు కూడా, గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. చెప్పండి, ఇక్కడ ఈ ఘటన జరిగింది, పెద్ద ఎత్తున ఇక్కడికి గుంటలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. యువకులు మృతి వెనక మళ్ళీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధ కలుగుతుంది సార్. అసలు వాళ్ళని చూస్తుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా యవనస్తులు, కుర్రోళ్ళు, మంచి యవన ప్రాయం, వాళ్ళ తల్లిదండ్రులు చాలా దుఃఖిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇది మరొక డెడ్ బాడీని కూడా తీసుకొస్తున్న పరిస్థితి మనం అక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఈ చనిపోయిన 5గురు విద్యార్థులు కూడా ఈరోజు కళాశాలకు వెళ్ళటం, అక్కడి నుంచి పెద్దగా విద్యార్థులు రాకపోవడంతో సరదాగా ఇక్కడికి వచ్చినట్లుగా చెప్తున్నారు. ఇక్కడ అధికారికంగా ఘాట్ లేనప్పటికీ కూడా అనధికారికంగా స్నానం చేయడానికి, పుష్కర స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక నీటి గుంటలో ఈత వేయడానికి ఒక్కొక్కరుగా దిగటం, ఒక్కొక్కరుగా మునిగిపోవడం కూడా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం ముగ్గురికి సంబంధించినటువంటి మృతదేహాలు మనకి లభ్యమైన పరిస్థితి. పోలీసులు ఇప్పుడే వీరిని ఒడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. మరొక మృతదేహాన్ని కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడికి తీసుకొస్తారు. మొత్తం 5గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రస్తుతం 4 చనిపోవటం అధికారులు కన్ఫర్మ్ చేశారు. మరొక విద్యార్థి కోసం గాలింపు కూడా చేపడుతున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ గాలింపులో పాల్గొన్నారు. విద్యార్థులు చనిపోవడం అయితే తీవ్ర ఆందోళన కలిగించింది. మరొక మృతదేహాన్ని కూడా తీసుకువస్తా ఉన్నారు అధికారులు. పెద్ద ఎత్తున జాలర్లు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. చేరుకొని బాడీని కూడా తీసుకొస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో. మొత్తం 4 డెడ్ బాడీలు ప్రస్తుతం లభ్యమైనట్లుగా ధృవీకరించడం కూడా జరిగింది. మరొక విద్యార్థి కోసం అధికారులు గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రాంతం నుంచి ఎన్డీఆర్ఎఫ్ని కూడా రంగంలో దించారు. వాళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమించి ప్రస్తుతం 4 మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకెళ్లి అక్కడ పోస్ట్ మార్టం చేసి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే అధికారులు మాత్రం ఒక విషయం స్పష్టం చేస్తూ ఉన్నారు. అనధికార ఘాట్లలో దిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని. ఏదైతే అధికారికంగా ఘాట్లు ఉన్నాయో అక్కడైతే శిక్షణ పొందిన జాలర్లు కూడా ఉంటారు. వాళ్ళ వద్ద మరబోట్లు, తర్వాత బోట్లు కూడా ఉన్నాయి. వీటి వల్ల అయితే సురక్షితంగా పుష్కర స్నానం ముగించవచ్చని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. స్థానికులు కూడా ఎక్కడికక్కడ ఈ ఘాట్ల వద్ద అనధికార రీచ్ల వద్ద కూడా పహారా కాస్తున్న పరిస్థితి. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడ కానిస్టేబుల్తో పహారా కాశారు. ఈరోజు యువకులు ఒకసారిగా రావడం, ఆ తర్వాత ప్రమాద బారిన పడటం కూడా జరిగిందని స్థానికులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తులసితో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.